డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో లాస్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది అండ్ రేపు మండే బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుంది, సపోర్ట్ ఎంత ఉండబోతుంది, రెసిస్టెన్స్ ఎంత ఉండబోతుంది, ట్రేడర్స్ ఎలాంటి కాషన్ తీసుకోవాలి, దీని గురించి మనకి డిస్కస్ చేయడానికి ఏ చక్రవర్తి గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే నిహాల్ గారు, మీకు తర్వాత మీ ఛానల్ సోషల్ పోస్ట్ వారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటే అవకాశం కల్పించినందుకు మనం వీడియోకి వెళ్దాం. ఓకేనా? వీడియో స్టార్ట్ చేద్దాం. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుంది, ఇప్పుడు ట్రేడర్స్ ఎలాంటి కాషన్ ప్లే చేయాలి? నిహాల్ గారు, ఇందాక మనం నిఫ్టీ గురించి డిస్కస్ చేసేటప్పుడు మొట్టమొదటి మనం చెప్పేది ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ఏ దశ తీసుకుంటే మనం చెప్పలేము. నెంబర్ 1, దాన్ని చాలా కేర్ఫుల్గా వాచ్ చేస్తూ ఉండాల్సిందే. సో అందువల్ల లాంగ్ టర్మ్ అవ్వచ్చు, షార్ట్ టర్మ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, పొజిషన్స్ అంత తీసుకోవడం మంచిది కాదనే విధానంలో చెప్పేశాను. నెంబర్ 1. తర్వాత అసలు బ్యాంక్ నిఫ్టీని ప్రభావితం చేసే విషయాలు మొట్టమొదటిది ఏంటి, రూపాయి విలువ కొలాప్స్ అవుతుంది. మీకు ఆ రూపాయి విలువ కొలాప్స్ అవుతుందని మొట్టమొదటి చూడండి. మీరు దేశంలో చాలామంది వీడియోస్ వస్తుంటాయి, ఇంత దారుణంగా వెళ్ళబోతోందని చెప్పింది మనమే. ఏ వారం కా వారం ఇక్కడ రావడానికి అవకాశం ఉంది, ఇక్కడ రావడానికి అవకాశం. చూడండి, మనం చెప్పిన లెవెల్స్లో వస్తూ ఉంది ప్రతి వారం. మనం లాస్ట్ వీక్ చెప్పింది $1 ఈజ్ ఈక్వల్ టు $94.80 అవ్వటానికి కూడా అవకాశం ఉన్నది అని చెప్పాం. నిన్న ఫ్రైడే $రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఆల్ టైమ్ రికార్డ్ అయ్యి $94.86 టచ్ చేసి అక్కడే క్లోజ్ అయింది. 89 పైసలు నేను ఒక్క రోజులో పడిపోయింది. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి నా అంచనా ప్రకారం ఈ యుద్ధం ఇలానే ఉండి, ఇదే విధంగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉంటే, ఇదే విధంగా ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ సెల్లింగ్లో ఉంటే, నేను ఇందాక అందుకే చెప్పాను నిహాల్ గారు, చాలా గొప్ప పాయింట్ చెప్పబోతున్నాను. డిఎస్ అంత అగ్రెసివ్ బయింగ్ ఎందుకు చేయకూడదని చెప్తున్నానంటే, మీరు హైలో నుంచోబెట్టారనుకోండి, మార్కెట్ తీసుకొచ్చి వాళ్ళకి అమ్ముకోవడం ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు. మీరు ఎఫ్ఐలు చాలా హ్యాపీగా మంచి ధరలు అమ్ముకొని దొబ్బేస్తున్నారు, వాళ్ళకి అమ్ముకొని ఛాన్స్ ఇస్తున్నారు. మీరు దాని ఎఫెక్ట్ ఏమవుతుంది, రూపాయి మీద ప్రెషర్ అవుతుంది మీకు. అందువల్ల $95.60 టచ్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పల్ల. మళ్ళా చెప్తున్నాను, అతి తొందరలో $రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ మే గో డౌన్ టు $95.60 ఆల్సో పాసిబుల్, నో డౌట్. అందువల్ల అదొకటి బ్యాంక్ నిఫ్టీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. రెండోది వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ అన్కంట్రోలబుల్. ఆల్రెడీ చెప్తున్నాను, మార్చిలో ఒకవేళ మీకు 3.80 అట్లా వచ్చినా, మీకు ఏప్రిల్ మీదకి వచ్చేసరికి 4.80 to 5.20 రావడానికి అవకాశం ఉంది ఇన్ఫ్లేషన్. సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేటువంటిది దారుణంగా పెరగబోతుంది. సిపిఐ దారుణంగా పెరగబోతుంది. దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా బ్యాంకుల మీద ఉంటుంది, బ్యాంక్ రేట్స్ మీద ఉంటుంది. ఇప్పుడున్న సిఆర్ఆర్ కానీ అంటే 3%, తర్వాత రెపో రేట్ కానీ 5.25%, అండ్ రివర్స్ రెపో రేటు 3.35, ఇవేవి చేంజ్ అవ్వవు, అసలు చేంజ్ అయ్యే ప్రశ్నే లేదు. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి బ్యాంక్ రేట్స్ తగ్గు. వీటన్నిటిని వేసుకోండి. మీకు ఆర్బీఐ పాలసీ మీటింగ్ ఉంది ఆ ఏప్రిల్ 6, 7, 8 తారీఖుల్లో సంజయ్ మల్హోత్రా గారి అధ్యక్షతన. సో ఆయన అబ్జర్వల్ మీటింగ్ జరగబోతుంది, మానిటరీ పాలసీ మీటింగ్. సో అక్కడ ఏమీ వడ్డీ రేట్లు అనేవి తగ్గవు, తగ్గే ప్రశ్నే లేదు. ఓపెన్గా చెప్తాను ఇప్పుడున్న, ఎందుకంటే అన్కంట్రోలబుల్ ఇన్ఫ్లేషను, రూపాయి విలువ కంప్లీట్లీ కొలాప్స్ అవుతుంది. తర్వాత ఇందాకనే చెప్పాము మనం, చాలా ముఖ్యమైన విషయం మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఈ 2 వీడియోలు ఎందుకు టచ్ చేస్తున్నా అంటే, ఫెర్టిలైజర్స్ 15% షార్టేజ్ వస్తుంది. ఈ 15% అనేది 15% అనుకోవడానికి కూడా లేదు. ఇట్నే వారు కంటిన్యూ అవుతుంది అనుకోండి, అది ఏ 20%, 25% రైజ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పల్లె. ఫెర్టిలైజర్స్ కనుక షార్టేజ్ అంత హెవీగా 25%, 20% కనుక వచ్చినట్టయితే దాని ఇంపాక్ట్ ఇండియన్ ఎకానమీ మీద విపరీతంగా ఉండబోతుంది. ఆహార ధాన్యాల మీద, ఫుడ్ గ్రెయిన్స్ మీద విపరీతంగా ఉండబోతుంది. ఆ అన్కంట్రోలబుల్ ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది. వీటన్నిటి ఇంపాక్ట్ ఇండియన్ ఎకానమీ మీద చాలా తీవ్రంగా ఉండబోతోంది. టోటల్ లాజిస్టికల్ సప్లై చైన్ మొత్తం కొలాప్స్, డ్యామేజ్ అవుతుంది. సో అందువల్ల వీటన్నిటిని పరిగణన తీసుకుంటే మీకు నా ఒపీనియన్ క్యాడ్ పెరుగుతుందని చెప్పాను. మీకు ఇప్పటివరకు $13.1 బిలియన్ క్యాడ్ డెఫిసిటీ. జీడిపిలో వచ్చేసరికి మీకు 1.2% క్యాడ్ డెఫిసిటీ ఉంది. ఇది అసలు 2%, 2.2% వెళ్ళటానికి ఛాన్సెస్ ఉందని చెబుతున్నారు. రెండింటికి తేడా పడితే క్యాడ్ డెఫిసిటీ ఇట్టే వారు కంటిన్యూ అవుతాయి. ఈ $13.1 బిలియన్ కాస్త మీకు $21.5 బిలియన్ వెళ్ళిపోయింది అనుకోండి. క్యాడ్ డెఫిసిటీ జీడిపిలో మీకు జీడిపిలో 2.2% వెళ్ళింది అనుకోండి,
అసలు ఇండియన్ ఎకానమీ దాని రిఫ్లెక్షన్ చాలా దారుణంగా ఉంటాయి. ఎస్. అందుకే నేను మొత్తుకొని చెబుతోంది డిఐసి కూడా అంత అగ్రెసివ్ బై చేయకూడదు, ఎఫ్ఐఆర్కి అంత అమ్ముకుంటే ఛాన్స్ ఇవ్వకూడదని చెబుతోంది. ఒక దశలో మార్కెట్లో పడితే ఏమవుతుంది, షిప్లో ఉన్న వాళ్ళకి వస్తాయి, కిందకు వస్తాయి, తర్వాత కింద యావరేజ్ చేసుకొని వెళ్ళిపోతాం, కింద కొనుక్కొని లో యావరేజ్ చేసుకుంటాం. పైపైన యావరేజ్ చేస్తే 100 రూపాయల మీద కొన్నావు, 90 రూపాయలు కొని పోయి యావరేజ్ చేసి, 80 రూపాయల మీద కొని యావరేజ్ చేసి, 70 రూపాయల మీద కొని యావరేజ్ చేసి, 60 రూపాయల మీద కొని యావరేజ్ చేసి, రేపు పొద్దున ఎఫ్ఐ వచ్చి 30 రూపాయలకి వచ్చి అక్కడ యావరేజ్ చేశాడు, వాడికి ఎట్లా ఉంటుంది, వాడి యావరేజ్ ఎక్కడ ఉంటుంది, యావరేజ్ ఎక్కడ ఉంటుంది. అందువల్ల ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఈ అగ్రెసివ్ బయింగ్, డిఎస్సి అగ్రెసివ్ బయింగ్ కూడా ఐఎమ్ నాట్ రికమెండ్. దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఒక లాంగ్ టర్మ్ మార్కెట్లో ఉన్న వ్యక్తులుగా మాకు ఒక అవగాహన ఉంటుంది. అందువల్ల మ్యూచువల్ ఫండ్ చెప్పినవని మేము ఆపేటోళ్ళం వినం. సో ఎనీహౌ ఫైనల్ కంక్లూజన్, గవర్నమెంట్ పాలసీస్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. ఇప్పుడున్న క్రైసిస్ని హౌ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఫేసింగ్, దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ వెరీ క్రూషియల్ డెసిషన్స్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్కి వచ్చేస్తుంది. సో వీటన్నిటి బేస్ చేసుకొని నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కదలికలు ఉంటాయి. సో ఇందాక ఆల్రెడీ వీ డిస్కస్డ్ అబౌట్ నిఫ్టీ, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్యాంక్ నిఫ్టీ నిన్న ఫ్రైడే 20వ తారీఖున ఎక్కడ క్లోజ్ అయిందంటే 52,274.60 మీద క్లోజ్ అయింది. మళ్ళీ చెబుతున్నాను, 52,274.60 దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఫ్రైడే నిన్న 27వ తారీఖున మార్చి. ఎస్. 30వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే వారానికి, మార్చి 30వ తారీఖుని మండే నుంచి స్టార్ట్ అయ్యే వారానికి బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ లెవెల్స్, సపోర్ట్ లెవెల్స్ చెప్పబోతున్నాం. R1 54,170, R1 ఫస్ట్ R1 రెసిస్టెన్స్ 1, అది క్రాస్ అవుతే R2 55,620, అది కూడా క్రాస్ అవుతే R3 వచ్చేసరికి 56,900 క్రాస్ చేయడం అనేది ఇప్పుడున్న కండిషన్స్లో చాలా కష్టం. ఏదన్నా మొత్తం వరల్డ్ వైడ్గా పాజిటివ్ నిర్ణయాలు వచ్చేసి యుద్ధం కంప్లీట్ ఆగిపోయి, అర్థమైందండి, గవర్నమెంట్ పాలసీస్ అన్ని కూడా చాలా పాజిటివ్ డిసిషన్స్ చూసుకొని మార్కెట్ని నిలబెట్టడం కోసం, స్టెబిలైజ్ చేయడం కోసం, అర్థమైందా, వస్తే ఏదైనా చెప్పలేము. కానీ లేకపోతే ఇప్పుడు 56,900 క్రాస్ చేయడం అనేది ఇప్పుడున్న కండిషన్స్లో చాలా కష్టం. ఓకే, పక్కన పెట్టి తర్వాత సపోర్ట్స్ వద్దాం. ఓకే, సపోర్ట్ 1 వచ్చేసరికి ఫస్ట్ సపోర్ట్ 1 51,200, అది బ్రేక్ డౌన్ కొడితే కిందకి వెళ్ళిపోతే 49,960, అక్కడ కూడా నిలబడాల కిందకి వెళ్తే. సపోర్ట్ 3 వచ్చేసరికి మీకు సపోర్ట్ 3 వచ్చేసరికి 48,050, అక్కడ కూడా నిలబాక ఇంకా బ్రేక్ డౌన్ కొడితే కిందకి వెళ్ళిపోతే 47,500 ఈజ్ ది మేజర్ సపోర్ట్ ఫర్ నెక్స్ట్ వీక్. దీస్ ఆర్ ది లెవెల్స్ ఆఫ్ ది బ్యాంక్ నిఫ్టీ. ఓకే. ఎనీహౌ మై సిన్సియర్ అడ్వైజ్ టు ది ఇన్వెస్టర్స్, ఇండియన్ ఇన్వెస్టర్స్ అండ్ తెలుగు, ఎస్పెషల్ తెలుగు ఇన్వెస్టర్స్, ఈ వార్ కండిషన్స్ అన్ని ఒక క్లారిటీ వచ్చిందాక ఆగండి. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్, గవర్నమెంట్ డెసిషన్స్ కూడా ఎలా ఉంటాయో చూడండి. చూసిన తర్వాతే ఎస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, మిడ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు కష్టార్జితం పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి ఎవరో ఏదో చెప్పారని చెప్పి, అర్థమైందా, వెయిట్ చేయండి. అన్ని పాజిటివ్ అయినప్పుడు 10 రూపాయలు ఎక్కువ పెట్టి కొనుక్కుందాం, 10 రూపాయలు ఎక్కువ పెట్టే కొనుక్కుందాం, ఏమైంది, చక్కగా అన్సర్టినిటీలో వెళ్ళి మార్కెట్లో ఇరుక్కొని లబలబలాడే బదులు అన్నీ హాయిగా సెట్ అయిపోయినాయి, ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదన్నప్పుడే చక్కగా హాయిగా తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోమని, దట్స్ మై సిన్సియర్ అడ్వైస్ టు ది ఎస్పెషల్లీ తెలుగు పీపుల్ అండ్ తెలుగు ఇన్వెస్టర్స్. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.